అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మీరు చూస్తున్నటువంటి క్లాసు జాజ్ లో మొట్టమొదటిది। ఓకేనా? మీకు ఇంత ముందు జాజ్ అంటే ఏమిటి అనేది వివరించాను। ఇది యమహా జీటెక్స్ లో అయినా సరే రోలాండ్ లో అయినా సరే ఎలా చేయాలి, ఈ రెండేనే కాదు రాక్ స్టార్ ప్యాడ్ గానీ అలైసిస్ అయినా గానీ లేకపోతే ఎం స్టూడియో గానీ ఏ ప్యాడ్లు అయినా సరే ఆల్ ప్యాడ్స్ ఇన్ వన్ క్లాస్ ఆ టైప్ లో చెప్పే దాంట్లో ఇప్పుడు జాజ్ లో ఇప్పుడు మీకు నేను ఫస్ట్ క్లాస్ చెప్తున్నాను అన్నమాట। ఓకేనా? ఆల్రెడీ మీకు నేను ఈ క్లాస్ చెప్పాను, ఏది యమహా జీటెక్స్ ప్యాడ్ లో చెప్పాను, కాకపోతే రెండు ప్యాడ్లలో చెప్పాలని ఇప్పుడు నేను వివరించి చెప్తున్నాను। చూడండి, రోలాండ్ లేదా రాక్ స్టార్ లేదా ఎం స్టూడియో ఇలాంటి ప్యాడ్లు అంతా వరుసకి 1 2 3 4 5 6 7 8 ఇలా ఉంటాయి। యమహాలో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇట్లా మొత్తం 12 ఉంటాయి వరుసగా 3 లెక్కన। ఇట్లా ఉన్నా మీకు నా ఫస్ట్ వీడియో జాజ్ అంటే ఏమిటి ఇంట్రొడక్షన్ తో క్లాస్ ఇచ్చున్నా, దాన్ని చూస్తే మీకు నీట్ గా అర్థం అయిపోతుంది అనమాట। ఎందుకు చెప్తున్నానంటే మీకు మళ్ళీ డౌట్ ఉండకూడదు క్లాస్ లో। ఓకేనా? దీని ప్రకారం ఇప్పుడు బాగా గమనించండి, ఇది జాజ్ అంటే ఏమిటి ఫస్ట్ వీడియోలోనే చెప్పేస్తున్నా। ఓకే, ఇక నేను క్లాసులోకి వెళ్ళిపోతా ఉంటాను, మీరు క్లాసులే చూడాలి। ఓకే, ఈ క్లాస్ లో మనం చెప్తున్నది ఏంటంటే మీరు బాగా గమనించండి, ఇది బేస్ జాజ్। ఇప్పుడు రోలాండ్ లో చెప్తున్నాను, బాగా వినండి। రోలాండ్ సంబంధించి ఎలా సెట్ చేసుకోవాలి అనేది కూడా నేను పక్కన మీకు క్లాస్ కి సంబంధించి ఎక్కడెక్కడ ఏ టోన్ అనేది కూడా ఇస్తా ఉన్నాను, దీన్ని చూడండి। ఓకేనా? ఇక్కడ బాగా గమనించండి, ఇది బేస్। ఓకే, ఇక్కడ పెట్టాం, ఇది స్నార్, ఇది హై హ్యాట్ క్లోజ్, ఇది హై హ్యాట్ ఓపెన్। ఈ క్లాస్ లో మనకు కావాల్సింది బేస్, స్నార్, హై హ్యాట్ క్లోజ్, ఈ మూడితోనే క్లాస్। ఓకేనా? వీటిని గమనించండి, ఇవి టామ్స్, ఇవి మన ప్రస్తుతానికి అవసరం వల్ల ఇది మాత్రమే। ఓకే, దీంట్లో మనం ఎలా చేస్తున్నాం ఏంటి బాగా చూడండి। ఈ క్లాస్ వచ్చి 1 2 3 4 1 2 3 4 2 4 క్లాస్ అంటాం, 2 4। ఓకే, ఇది చతురస్ర జతి అని కూడా అంటాము। సంగీతం ప్రకారం కొన్ని క్లాసులు అయిన తర్వాత మీకు చెప్పుకుంటూ వస్తుంటాను, 2 4 అంటే ఏంటి, 6 8 ఏంటి, 4 4 ఇవన్నీ సబ్జెక్ట్ ప్రకారం 2 4 4 4 ఇవన్నీ ఒక జాతి కింద వస్తాయి, 6 8 3 4 ఒక జాతి, 5 4 ఒకటి, 7 8 ఒకటి, ఇలా ఉంటాయి। ఇవన్నీ నేను మీకు జతుల ప్రకారం ఎలా వస్తాయో చెప్పుకుంటూ వస్తాను। ఇప్పుడు ఈ క్లాస్ చూడండి। ఓకేనా? మీకు 1 2 3 4 1 2 3 4 దీన్నే చాలా మంది 1 and 2 and అంటా ఉంటారు, కొందరు వచ్చి ఒక్కొక్క స్టైల్ అంటా ఉంటారు। మనం వచ్చి బాగా గమనించండి, దీన్ని 1 2 3 4 1 2 3 4 లేదంటే దీన్ని మనకు 4 4 కౌంట్ ప్రకారంగా తెలుగులో కూడా మనం పలుకోవచ్చు, తాక ధీమి, తాక ధీమి, తాక ధీమి। మీకు పక్కన దీంట్లో ఇచ్చున్నాను కదా, ఆ నోట్స్ లో కూడా చూడండి, దీని వివరంగా ఉంటుంది, తాక ధీమి, తాక ధీమి। లేదంటే 1 2 3 4 1 2 3 4 దాని ప్రకారం 1 ఎక్కడ బాగా చూడండి। 1 అన్నప్పుడు ఈ బేసు ఈ హై హ్యాట్ క్లోజ్ ఒకేసారి 1। ఓకే, 2 అన్నప్పుడు ఇది ఒక్కటే, 3 అంటే ఈ 2, 4 అంటే ఇది ఒక్కటే, అయిపోయింది క్లాస్। దీని ఒక టైమింగ్ ప్రకారం 1 2 3 4 ఇలా చేయాలి। ఓకే, ప్రతి క్లాస్ ని 5 వేరియేషన్స్ చేయాలి। ఫస్ట్ ది చెకింగ్ 1 2 3 4 ఇలా నెమ్మదిగా చేయాలి। ఓకే, 1 2 3 4 ఇలా నెమ్మదిగా చేయాలి, ఇది చెకింగ్। తర్వాత చెకింగ్ అయిపోవడం వెంటనే మెలోడీ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇలా చేయాలి। ఇది అయిపోతే మీడియం 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 ఇది అయిపోయిన తర్వాత స్పీడ్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 హై స్పీడ్, ఫస్ట్ చెకింగ్, మెలోడీ, మీడియం, తర్వాత బాగా గమనించారా స్పీడ్, హై స్పీడ్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇది చేయంగా ప్రాక్టీస్ చేయంగా మీకు బాగా డెవలప్ అయ్యి అప్పుడు వస్తారనమాట। ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే మస్ట్ ఇంపార్టెంట్, బాగా గమనించండి, ఇది జాజ్ క్లాస్, దీంట్లో మనం బేస్ ఇక్కడ పెట్టాం 5వ నంబర్ బ్యాచ్ లో। ఓకే,
6లో స్నారు, హై హ్యాట్ క్లోజ్ 7లో, హై హ్యాట్ ఓపెన్ 8లో. ఓకేనా? దీంట్లో ఈ క్లాస్ చేయాల్సింది వచ్చి బేస్ స్నారు లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తాము. ఇది మాత్రం ఓన్లీ రైట్ హ్యాండ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీకు చెప్తున్నది మీకు జాజ్ లో 2/4 క్లాస్ ప్రకారం దీన్ని ఎలా చేయాలి. 4 కౌంట్ తో వస్తుంది. 1 2 3 4. దాని ప్రకారం బాగా గమనించండి. 1 2 3 4 అయిపోయింది క్లాస్. బాగా గమనించారు కదా. 1 1 అంటే ఈ రెండు ఒకేసారి టచ్ చేయాలి. 1 2 3 4 అయిపోయింది. దీన్ని ఇప్పుడు నెమ్మదిగా మెలోడీలో 1 2 3 4 1 2 3 4 మన నోటితో ఎలా పలుకుతామో ఆ ప్రొనౌన్సియేషన్ ఆ టైమింగ్ ప్రకారం ప్లే చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? అది బాగా గమనించాలి. ఇప్పుడు దీన్ని కొంచెం పెంచుతున్నాం మీడియంలో. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1. ఇలా స్పీడ్ కు వచ్చేసాము. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇది క్లాసు. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రాక్ స్టార్ అయినా, రోలాండ్ అయినా, ఎం స్టూడియో అయినా, ఇంకా వేరే మోడల్ ఏదైనా, కాల్స్ బ్రో అయినా, ఏ మోడల్ ప్యాడ్ కి అయినా సరే మీరు ఈ వరుసకు 4 ఉంటాయి కదా, వీటిల్లో ఇక్కడ ఇలా పెట్టుకొని చేయాలి. ఇది ఫస్ట్ క్లాసు దీంట్లో మీకు. ఓకేనా? 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1. గమనించారా? 1 2 3 4. ఇది ఒక టైమింగ్ ప్రకారం. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1. ఇక్కడ గమనించారా? ఇప్పుడు మనకు ఈ రోలాండ్ లో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1. ఇప్పుడు యమహా డీటెక్స్ లోకి వెళ్దాం. ఓకే, యమహా డీటెక్స్ ప్యాడ్ లోకి వచ్చే లోపలికి ఇక్కడ గమనించామంటే చూడండి, దీనికి కూడా మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది యమహా డీటెక్స్. చూడండి, ఇది బేస్. ఓకే, ఇది స్నార్, ఇది హై హ్యాట్ క్లోజ్, ఇది హై హ్యాట్ ఓపెన్. మీరు బాగా గమనిస్తే 1 2 3 4 ఇది ఒక జడ్డ లాగుందనుకోండి. ఎట్లా ఉంది? జడ్డ లాగుందనుకోండి. ఈ ప్యాడ్ లో 1 2 3 4 వరుసగా ఉన్నాయి. ఇక్కడ మనకు వరుసగా 4 పెట్టుకోలేం కాబట్టి 1 2 3 4 ఇలా పెట్టాను అనమాట. అందుకని ఈ రెండింటిని లెఫ్ట్ హ్యాండ్ తో యూజ్ చేస్తాం. ఓకే, ఈ రెండింటిని రైట్ హ్యాండ్ తో యూజ్ చేస్తాం. ఓకేనా? దాని ప్రకారం ఇక్కడ చూడండి, ఈ క్లాసు 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1. ఏమైంది? అర్థం అయిపోయింది కదా. సింపులే కదా. యమహా డీటెక్స్ తగ్గట్టుగా ఎలా బాక్సెస్ వేసుకోవాలి, దీనికి ఎలా ప్లే చేయాలి కూడా మీకు నేను ఇస్తున్నాను కదా. దీని ప్రకారం చూసుకొని ఇలా ప్రాక్టీస్ చేశారంటే మంచిగా వస్తుంది అనమాట. ఓకేనా? ఈ నోట్స్ చూడండి. దీని ప్రకారం 1 అన్నప్పుడు ఈ బేస్ ని, ఈ హై హ్యాట్ క్లోజ్ ని ఒకేసారి ప్లే చేయాలి. 1 అర్థమైందా? 2 అన్నప్పుడు ఇది ఒక్కటే టచ్ చేస్తాం. 3 అంటే ఈ రెండింటిని టచ్ చేస్తాం. 4 అంటే ఇది ఒకటే టచ్ చేస్తాం. అయిపోయింది క్లాస్. ఓకే, 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. స్పీడ్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. సందర్భాన్ని బట్టి ఎలా ప్లే చేయాలి ఇప్పుడు మీకు చెప్పారు కదా. అర్థమైంది కదా. ఇది ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ కూడా నిదానంగా మెలోడీని చూపిస్తున్నా చూడండి. ఇక్కడ బేస్, ఇక్కడ స్నార్, ఇక్కడ హై హ్యాట్ క్లోజ్ ఓపెన్. దీంట్లో మీకు నోట్స్ లో చూసినట్లయితే ఇక్కడ కూడా రాస్తుంటా 2 4. ఈ 2 4 ఇక్కడ రాస్తున్నానని ఇవి ప్లే చేయద్దు ఇప్పుడే. ఇది సెకండ్ క్లాస్, ఇది నెక్స్ట్ చెప్తా. ఓకేనా? ఇప్పుడు మీకు చెప్తున్నది బేస్, స్నార్, హై హ్యాట్ క్లోజ్ లో మాత్రమే. ఓపెన్ మీకు చెప్పట్లేదు కదా. ఓకే, అందువల్ల ఓపెన్ మనకు వద్దు. ఇప్పుడు దీన్ని మాత్రమే చూడండి. ఓకేనా? 1 2 3 4. నేను ఒకే పేజీలో 2-3 క్లాసులు కూడా రాస్తుంటాను. అందుకని మీకు ఆ యమహా పేజీలో 2 4కి రౌండ్ జుట్టు ఉంటా, అది మీకు వద్దు. ఓకే, మీరు ఇది మాత్రమే చూడండి. దీని ప్రకారం చూడండి. ఇక్కడ 1 అన్నప్పుడు ఈ 2 టచ్ చేస్తున్నాం. 2 అంటే ఇది ఒక్కటే, 3 అంటే ఈ 2,
4 అంటే ఇది ఒకటే. ఇది మీకు యమహా డిటిఎక్స్ అయినా లేకపోతే రోలాండ్ ఎస్పీడి ఎస్ఎక్స్ అయినా లేకపోతే ఎం స్టూడియోలో ఒకటి మోడల్ ఉంది, దాంట్లో కానీ అలెసిస్ లో కానీ ఇలాంటి ప్యాడ్లు ఏమి ఉన్నా దాంట్లో ఇలా ప్లే చేయొచ్చు మీరు. ఓకేనా, గమనించారా? దీన్ని ఇప్పుడు అర్థమైంది కదా. 1 అంటే ఈ 2, 2, 3, 4. ఓకే, దీన్ని మెలోడీగా 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇలా. దీన్ని ఇప్పుడు కొంచెం మీడియంగా 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. కొంచెం స్పీడ్ గా 1 2 3 4 1 2 3 4 కాకా తిమి కాకా తిమి 1 2 3 4 1 2 3 4 కాకా తిమి కాకా తిమి కాకా. ఇది క్లాసు. మీకు చాలా క్లారిటీగా వివరంగా నీట్ గా అర్థం అవ్వాలని ఆల్ ప్యాడ్స్ ఇన్ 1 క్లాస్ అని ఎందుకు పెట్టానంటే ఈ సిరీస్, మీరు ఏ ప్యాడ్లు అయినా నేను యమహా డిటిఎక్స్ ప్లే చేయగలుగుతాను, లేకపోతే నేను రోలాండే చేయగలుగుతాను, నేను రాక్ స్టారే చేస్తాను, నేను ఎం స్టూడియో చేస్తాను అని అనుకోవద్దు. ఏ ప్యాడ్ అయినా సబ్జెక్ట్ ఒకటే, మనం తెలుసుకొని ఓకేనా ప్లే చేయొచ్చు ఏ ప్యాడ్ లో అయినా. అయితే దాని తగ్గట్టుగా ప్యాటర్న్ సెట్ చేసుకోవాలి మనం. ఈ యమహా ప్యాడ్ ఉంది, దీని తగ్గట్టుగా పెట్టుకున్నాం, రోలాండ్ ఉంది, దీని తగ్గట్టుగా పెట్టుకుంటాం, అంతే అన్నమాట. మనకు డ్రైవింగ్ వచ్చిన తర్వాత ఏ బైక్ ఇచ్చినా ఏ కార్ ఇచ్చినా కూడా డ్రైవ్ చేస్తాం, ఎందుకని మనకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి. అసలు రాకపోతే ఏది తోలలేం కదా. నేను ఒక బండి నేర్చుకున్నాను అదే తోలుతానంటే అది మన ఫులిష్నెస్ అనుకోవాలి. మనం తెలుసుకున్నాక ఏ బండి అనేది డ్రైవ్ చేయగలుగుతాం. దాంట్లో చిన్న చిన్న ఇప్పుడు చూడు ఈ ప్యాటర్న్ తగ్గట్టుగా క్వాలిటీ అంటే ఒక్కో ప్యాడ్ తగ్గట్టుగా క్వాలిటీ ఉంటుంది, దాన్ని బట్టి మీరు ప్లే చేయండి. అర్థమైందా? ఈ క్లాస్ ను బాగా చూసి చేయండి. దీని తర్వాత నెక్స్ట్ దీంట్లోనే హై హ్యాట్ ఓపెన్ తో చేసే విధంగా ఈ క్లాస్ ని ఎలా చేయాలి నెక్స్ట్ కి ఇంకొక వీడియో చేస్తాను. ఎందుకంటే ఇక్కడ 2 ప్యాడ్లు చెప్తున్నాను కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉండొచ్చు. ఈ ప్యాడ్ తగ్గ వాళ్ళు దీన్ని తగ్గట్టు చేస్తారు, ఈ ప్యాడ్ తగ్గ వాళ్ళు దీన్ని తగ్గట్టు చేస్తారు. ఓకేనా? మీరు ఏ ప్యాడ్ తో అయినా సరే వివరంగా చేయగలరని ఇలా చెప్తున్నాను. దీన్ని బాగా మీరు అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయండి. తర్వాత దీంట్లో సెకండ్ క్లాస్ హై హ్యాట్ ఓపెన్ ని ఎలా యూజ్ చేసి ప్లే చేయాలనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. అర్థమైందా? ఈ వీడియో చూసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి. దీనికంటే ముందుగా ఇంకొక మాట కూడా నేను చెప్పాలి, క్షమించాలి. దీంతో చాలా సాంగ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ అవి క్రిస్టియన్ పాటలకైనా, సినీ పాటలకైనా, భజన్స్ కైనా, మన తెలుగు భాషలు కాకుండా వేరే రాష్ట్రాలవైనా, ఈ ప్రపంచంలో సంగీతం అనేది ఎక్కడైనా ఒకటే. దాన్ని బట్టి నేను ఆ సాంగ్స్ ఈ సాంగ్స్ అని చెప్పుకుంటా క్లాస్ లో చెప్తాను. ఎందుకంటే మీకు సమయం ఎక్కువైపోతుంది. మీకు ఏదన్నా కావాలనుకుంటే నాకు వాట్సాప్ లో గానీ లేదా నార్మల్ గా నా నంబర్ ఇచ్చుంటాను కదా, నంబర్ కైనా కాల్ చేసినా వాట్సాప్ చేసినా నేను మీకు చెప్తుంటాను. దాన్ని బట్టి నేర్చుకుని మంచిగా యూజ్ అవ్వండి. ఎందుకంటే ఈ సాంగ్స్ అవన్నీ చెప్పాలంటే టైం షెడ్యూల్ కుదరట్లేదు, అవునా కదా. అందువల్ల నేను ఈ పని చేస్తున్నాను. మీరు దీన్ని బాగా గమనించుకొని ఈ క్లాస్ లో నేర్చుకోండి. దీనికి ఎటువంటి పాటలు వస్తే మీరు ఆలోచించేయండి. ఏదైనా తెలియకపోతే నేను చెప్తాను. ఓకేనా? ఇది అండి విషయము. ఈ వీడియో చూసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.